ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి విశాఖపట్నం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడానికి విఎంఆర్డీఏ ప్రత్యేకంగా ఒక 7 ప్రధాన దారులను అయితే సిద్ధం చేస్తోంది. అందులో కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయి, అయితే కొన్ని అయితే కంప్లీట్గా దగ్గరగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఆ 7 రోడ్లు ఏంటి అనేది ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఆ 7 అప్రోచ్ రోడ్లు ఏంటి, అవి దాని దారికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే విఎంఆర్డీఏ ఈ 7 అప్రోచ్ రోడ్లను అయితే నిర్మిస్తుందో దానికి సంబంధించి ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుసుకుంటారు చాలామంది, ఎలా వెళ్ళొచ్చు ఏంటనే దారులను ఎలా వాడుకోవచ్చు అనేది. మనకి విశాఖపట్నం ప్రజలకి ఈ రహదారులు భోగాపురంకి ఎలా వెళ్ళాలనేది ఒకసారి క్లారిటీ కోసం ఇప్పుడు మనకి మెయిన్గా సిటీలో ఏదైతే ఈ రెడ్ కలర్ లైన్ ఉందో ఇది ఓల్డ్ ఎన్హెచ్ అండి. ఈ ఓల్డ్ ఎన్హెచ్ ఎన్ఐడి జంక్షన్ దగ్గర నుంచి మనకి సిటీ లోపల నుంచి ట్రావెల్ చేసుకుంటూ మనకి ఇక్కడ న్యూ ఎన్హెచ్కి ఆనందపురం జంక్షన్ దగ్గర కలుస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఎన్హెచ్ ఎక్స్ప్రెస్ వే మనకి అక్కడ వేపగుంట పినగాడి నుంచి ఈ రోడ్డు న్యూ ఎన్హెచ్ బైపాస్ అనేది ఇక్కడ ఉంది, అది ఓల్డ్ ఎన్హెచ్ 2 ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి కూడా మనం ఈ రాజపులవ జంక్షన్ మీద కూడా ఈ భోగాపురంకి మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ ఉంది. సో మనకి మెయిన్గా ప్రధానంగా 7 రహదారులు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ఎండ్బి అలాగే నా ముందున్నటువంటి కమిషనర్ గారు అక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఏవైతే ప్రధాన దారులు మనకి సిటీ ప్రజలు ఫాస్ట్గా ఎయిర్పోర్ట్ రోడ్ మీదకి వెళ్తాక అనువుగా ఉంటాయి అనేది కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. 9 నెలల క్రితమే వీటిని అన్నిటి కూడా ఐడెంటిఫై చేసి వీటిని డెవలప్మెంట్కి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో మీకు డీటెయిల్స్ చెప్తాము. ఫస్ట్ ఇటు నుంచి వద్దాము. ఇది మనకి వేపగుంట జంక్షన్ అండి, ఇది పినగాడి జంక్షన్. ఈ వేపగుంట పినగాడి మధ్యలో మనకి ఆర్ఎండ్బి రోడ్డు ఉంది. ఈ ఆర్ఎండ్బి రోడ్డు మనకి 50% విఎంఆర్డీఏ 50% జీవీఎంసీ చేస్తున్నారు. మొత్తం ఇది 6 కిలోమీటర్ల రోడ్డు. ఈ 6 కిలోమీటర్ రోడ్లో ఆల్మోస్ట్ విఎంఆర్డీ పార్ట్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది, జీవీఎంసీ పార్ట్ కూడా 90% కంప్లీట్ అయింది. మ్యాక్సిమం ఇంకొక 3-4 రోజుల్లో ఈ రోడ్డు కూడా మొత్తం కంప్లీట్ అవుతుంది. మనకి మెయిన్గా ఈ వేపగుంట సైడు, పెందుర్తి సైడ్ ఉండే ప్రజలు, గాజువాక సైడ్ ఉండే ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు తీసుకుని ఇంకా సిటీ ఇలా వచ్చి సిటీలోంచి వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ రోడ్డు ద్వారా ఫాస్ట్గా మనకి పినగాడి జంక్షన్ దగ్గరికి ఎక్కేసి అక్కడి నుంచి న్యూ ఎన్హెచ్ మీద కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళచ్చు. సో దట్ దే విల్ అవాయిడ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్. అలాగే రెండవది, ఇది కంప్లీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అండి. ఇది బ్రౌన్ ఫీల్డ్ రోడ్డు, ఇదేమో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. ఈ వేపగుంట పినగాడి వచ్చి 3.2 కిలోమీటర్ల లెంత్ అండి. మనం అలాగే 3.9 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3.92 కిలోమీటర్స్ వస్తుంది, ఇక్కడ నుంచి 3.2 కిలోమీటర్స్ వస్తుంది. సో ఓవరాల్గా తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 7 కిలోమీటర్ల రోడ్డు అనేది కూడా మనం ఇది డెవలప్ చేయడం జరిగింది. ఇది 60 అడుగుల రోడ్డుని మనం 20 అడుగులు ఉన్న రోడ్డుని 60 అడుగులకి విస్తరించడం జరిగింది, ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో ప్రజలు ఫాస్ట్గా హైవే ఎక్కేదానికి అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెండోది వేపగుంట జొత్తాడ రోడ్డు. ఇది మనకి ఇక్కడ వేపగుంట దగ్గర నుంచి ఇక్కడ మనకి జొత్తాడ దగ్గర వరకు మనకి రోడ్డు కనెక్ట్ అవుతుందండి. సో దీని ద్వారా ఉపయోగం ఏంటంటే మనకి 6.15 కిలోమీటర్స్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, కొత్త రోడ్డుని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్లో కొంత డిఫెన్స్ ఉంది, ఫారెస్ట్ ఉంది, ఎండోమెంట్ ఉంది. ఇవన్నీ కూడా ఇష్యూస్ క్లియర్ చేసి ఇది జీవీఎంసీ వారు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇది కూడా డెవలప్ అవుతుంది, చాలా స్పీడ్గా వేగవంతంగా డెవలప్ అవుతుంది. ఇంకొక 1 మంత్లో ఆ రోడ్డు కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్ నెంబర్ 12 మనకి అడవివరం సొంట్యం. ఇక్కడ అడవివరం జంక్షన్ ఉందండి, ఇక్కడ మనకి సొంట్యం హైవే జంక్షన్ ఉంది. సో మనకి ప్రజలు మెయిన్గా ఈ ఏరియాలో ఉండేవాళ్ళు హనుమంతవాక, ఎండాడ, సాగర్ నగర్, ఎంబీపీ కాలనీ, కైలాసగిరి, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్ వీళ్ళందరూ కూడా మనకి ఇంటర్నల్గా ఉన్న రోడ్స్ తీసుకుని అరిలోవా జంక్షన్ దగ్గర నుంచి మనకి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా అడవివరం జంక్షన్ వచ్చి అడవివరం జంక్షన్ నుంచి డైరెక్ట్గా హైవే ఎక్కచ్చు. మామూలుగా ఈ రోడ్డు లేకపోయి ఉంటే ఏమయ్యేది, ఇలాగ ఫాలో అయ్యి ఇక్కడి నుంచి మనకి మధ్యలో మొత్తం 14 సిగ్నల్స్ వస్తాయి ఈ ఓల్డ్ ఎన్హెచ్ మీద. ఈ 14 సిగ్నల్స్ క్రాస్ చేసుకుని వాళ్ళు అనంతపురం జంక్షన్ ఎక్కాల్సి వచ్చేది. అలా అవసరం లేకుండా డైరెక్ట్గా మనకి ఇంటర్నల్ రోడ్డు గుండా వెళ్ళి మనకి బీఆర్టీఎస్ రోడ్డు నుంచి వెళ్ళి మనకి డైరెక్ట్గా సొంట్యం జంక్షన్కి కనెక్ట్ అయిపోతే మనకి సిగ్నల్స్ అన్ని అవాయిడ్ చేసి ఫాస్ట్గా వెళ్ళచ్చు. ఈ రోడ్డు మొత్తం కూడా ఎక్సెప్ట్ ఫారెస్ట్ పార్ట్ రిమైనింగ్ పార్ట్ డెవలప్ చేశాము. ఈ రోడ్డు మొత్తం 8 కిలోమీటర్స్ లెంత్ ఉంది. ఇది 100 అడుగుల రోడ్డు కింద డెవలప్ చేయడం జరిగింది. సో ఈ రోడ్డు మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఈ సిటీలో రైట్ సైడ్ ఉన్న ప్రజలు అంటే మారికవలస, బక్కనపాలెం, మధురవాడ, కాపులపాడ, చేపలపాడ, భీమిలి, నిడిగట్టు, కొత్త వలస ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళ కోసం ఈ 4 రోడ్లు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొదటి రోడ్డు తిమ్మాపురం మారికవలస. ఇక్కడ మారికవలస జంక్షన్ ఉందండి ఓల్డ్ ఎన్హెచ్ మీద, ఇక్కడ తిమ్మాపురం ఉంది.
మనకి తిమ్మాపురం మారికవలస మీద మొత్తం 6.3 కిలోమీటర్స్ 30 మీటర్ అంటే 100 అడుగుల రోడ్డు ఇదంతా డెవలప్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకు ప్రజలు డైరెక్ట్గా ఓల్డ్ ఎన్హెచ్కి వెళ్తారు. ఈ ఓల్డ్ ఎన్హెచ్ నుంచి ఇక్కడ కొంత దూరం ఓల్డ్ ఎన్హెచ్ మీద ప్రయాణం చేసి ఆనందపురం జంక్షన్ దగ్గర వీళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. లేదు అనుకుంటే ఇలా ట్రావెల్ చేసి మనకి ఇక్కడ నేరేవలస కొత్తవలస ద్వారా ఈ బోయిపాలెం ఈ ఆనందపురం జంక్షన్ అవాయిడ్ చేసి నెక్స్ట్ స్పాట్లో మనకి ఇక్కడ తాళవలస జంక్షన్ దగ్గర కనెక్ట్ అయ్యి ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇలా వెళ్ళొచ్చు, లేదంటే ఇలా కూడా వెళ్ళొచ్చు. 2 రకాలుగా కూడా ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు ఉపయోగపడుతుంది. తర్వాత బోయిపాలెం ఇక్కడ కాపులపాడ జంక్షన్ ఉంది, బోయిపాలెం ఉంది, ఈ రోడ్డు కూడా అంతే. సో వీటి పక్కన ఉన్న ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ రోడ్డు ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు. అంటే మల్టిపుల్ రూట్స్ ప్రొవైడ్ చేసాం ఈ ఏరియాలో ఉండే ప్రజలు, వీటి ద్వారా వెళ్ళి మనం ఇలా వెళ్ళొచ్చు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ నేరేళ్ల వలస కొత్త వలస తాళవలస జంక్షన్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకి సంబంధించి మనం 3.9 కిలోమీటర్లు 24 మీటర్ల విడ్త్తో ఇది రెడీ చేసాము. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఈ 4 రోడ్లు కంప్లీట్ అయింది. భీమిలీ దొరతోట ఆల్రెడీ బ్రౌన్ ఫీల్డ్ రోడ్డు ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉంది. సో ఇప్పుడు ఈ బీచ్ నుంచి ఈ నేరేళ్ల వలస కనెక్ట్ చేసేదాన్ని కూడా ఇప్పుడు ఫేజ్ 2లో ఆ చిన్న మొక్కని గ్రీన్ ఫీల్డ్ కనెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఇది కనెక్ట్ అయిపోతే ఇంకా మనకి సిటీ ప్రజలు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతే ఇంకా ఫాస్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ భీమిలీ దొరతోట జంక్షన్ ఏదైతే ఉందో అది R&B రోడ్ అండి. R&B వారు డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా మనకు ఒక మంచి ఇంపార్టెంట్ 100 అడుగుల కనెక్టివిటీ రోడ్ అవుతుంది. సో ఈ రోడ్స్ ద్వారా మనం ఎన్హెచ్కి వెళ్ళిపోవచ్చు. న్యూ ఎన్హెచ్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి జస్ట్ 15 మినిట్స్ మనం ఆనందపురం జంక్షన్ నుంచి కరెక్ట్గా 15 మినిట్స్లో కూడా మనం భోగాపురంకి రీచ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ కనెక్టివిటీని ఉపయోగించుకోవాలి. ఇవి జస్ట్ ఈ రోడ్సే కాదు, ఆల్రెడీ ఇంటర్నల్ సిటీ రోడ్స్ 238 కిలోమీటర్స్ ఉన్నాయి. అయితే ఈ రోడ్స్ స్పెషల్గా మనం దీనికోసం ప్రయారిటీ రోడ్స్ని డెవలప్ చేసాం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం. సార్ బీచ్ కారిడార్ ఎప్పటికల్లా రెడీ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్? బీచ్ కారిడార్కి సంబంధించి నేషనల్ హైవే ప్రాజెక్టు నేషనల్ హైవేస్లో అలైన్మెంట్ అనేది ఆల్రెడీ అప్రూవ్ చేసి ఉన్నారు. సార్ దాని యొక్క మినిట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో మినిట్స్ మనకి రాగానే దాని యొక్క ఫైనల్ అలైన్మెంట్ అనేది మనకు తెలుస్తుంది. 38 కిలోమీటర్స్ రోడ్ అండి, 6,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది ఎన్హెచ్ వారికి ఫండ్స్ ఎన్హెచ్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి వస్తాయి. అది 2 సంవత్సరాల లోపల ఆ మొత్తం రోడ్ కంప్లీట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. సో దానికి అనుగుణంగా అన్ని చర్యలు ఎన్హెచ్ వారు అలాగే I&I R&B డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. BMRD వారు కూడా వారికి పూర్తిగా సహకారం చేస్తుంది. ఈ సర్వే చేసే దగ్గర, రైతులతో మాట్లాడే దగ్గర, కన్సెంట్స్ తీసుకునే దగ్గర, ఏదైనా ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేయడానికి BMRD అనేవారు కూడా వారికి సహకరిస్తూ ఉన్నారు. బట్ ఎన్హెచ్ వారు ఈ ప్రాజెక్ట్ని చేయబోతూ ఉన్నారు. సో అది వస్తే మనకి ఇంకా డైరెక్ట్గా బీచ్ రోడ్ ఎక్కితే భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా కనెక్టివిటీ అన్ఇంటరప్టెడ్ కనెక్టివిటీ అనేది వస్తుంది. అలాగే మెట్రో వస్తే కూడా డబుల్ డక్కర్ మోడల్ వస్తే ఒక లేన్ వెహికలర్ ఒక లేన్ ట్రైన్ కాబట్టి మనకి ఏదైతే ఇక్కడ స్టార్ట్ అవుతుంది అది మొత్తం కూడా మనకి అప్ టు ఫస్ట్ ఫేజ్లో మనకి కొమ్మాది వరకు ఇచ్చారు. కొమ్మాది వరకు సెకండ్ ఫేజ్లో అప్ టు భోగాపురం వరకు ఇచ్చారు. ఆ మొత్తం కూడా అది కూడా ఒక సెపరేట్ లేన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకి మెయిన్ కనెక్టివిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మొత్తానికి ఏదైతే ఈ భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి BMRD వంతు తగినంత రోడ్లు ఏదైతే కనెక్టివిటీని అయితే మెరుగుపరుస్తున్నట్లుగా మనకి కమిషనర్ తేజ్ భరత్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హేమంత్ రాజు, VBC 1 TV విశాఖ నుంచి.